కొత్త సర్కారు కొత్త ఏలువడి పాతోలు పోయిండ్రు కొత్తోళ్ళు వచ్చిండ్రు. ఇప్పటిదాకా ఊర్లలో ఏం జరిగింది, ఏడేడ ఎట్లుంది, మున్పున్నోళ్ళు ఏం చేసిండ్రు, పనులు ఏడుదాకొచ్చినాయి, కొత్తగా చేయాల్సిన ఏమున్నాయి, పబ్లిక్ తిప్పలేంది, పథకాల ముచ్చటైంది మొత్తం మర్చుకోవాలి కదా. గదే పని మీద ఉన్నాడు గీ సారు. చెన్నూరు నియోజకవర్గం పారేపల్లిలో కాలభైరవ స్వామి గుళ్ళే పూజలు చేసిండు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. కాయిదాలకు ఈ గుళ్ళనే పూజలు చేసి నామినేషన్ వేస్తే బంపర్ మెజారిటీతో గెలిచినందుకు అలా మళ్ళా దర్శనం చేసుకుంటా అన్నట్టు. అట్లనే లక్ష్మీపూర్ లో కొత్తగా కట్టిన గిరిజన పాఠశాల రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేసిండు. అటెనక బడి పిల్లలకు బ్యాగులు ఒయ్యిలు వంచినాక సన్మానాలు జరిగినాయి సార్కు. ఇక్కడ ఎక్కువ మందిని ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరినీ కూడా స్కూల్లో వారందరినీ జాయిన్ చేసే కార్యక్రమం పెట్టుకోవాలి. మిషన్ భగీరథతో మాకు ఫాయిదా లేదు, ఊళ్ళో నీళ్ళు వస్తలేవని పబ్లిక్ తిప్పలు చెప్పుకుంటే ఈ గ్రామానికి నీళ్ళు వచ్చేలాగా 15 రోజులనే డెఫినెట్లీ పని చేపిస్తున్నాం. ఇల్లు లేవు, కోపిన్ కారెట్లు లేవు, పింఛన్లు వస్తలేవని మనిషోడు చెప్తే 28 నాడు గ్రామ సభ పెట్టి అందరి తిప్పలు తీరుస్తామని మాటిచ్చిండు వివేక్ సారు. సోమన్పల్లిలో వడ్ల కల్లాల కాడికి వచ్చి కాంటాలు అవుతున్నాయా, కరెక్ట్ జోక్తున్నారా, తరుగు తీస్తుర్రా అని రైతులను అడిగిండు. ఇక కాళేశ్వరం బ్యాక్ వాటర్ చేయబట్టి 17 పంటలు మునుగుతున్నాయని రైతులు బాధపడుతుంటే ఎమ్మటే ఆఫీసర్ కు ఫోన్ కలిపిండు కరకట్ట పని ఏడు దాకొచ్చిందని. అంటే మళ్ళీ చెన్నూరు వరకు వస్తుంది కదా, టౌన్ వరకు కింది వరకు తీసుకో. అంత నా కాన్స్టిట్యున్సీ అంతా కవర్ అవుతుందా లేదా దాంట్లో. జైపూర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, క్రిస్మస్ కానుకలు పంచి పండుగ శుభాకాంక్షలు చెప్పిండు.